హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. దేశం అంతటా కూడా జియో పొలిటికల్ టెన్షన్స్ నడుస్తున్నాయి. పాకిస్తాన్ ఇండియా మధ్య అటాక్స్, కౌంటర్ అటాక్స్, వార్ ఉండే సిచ్యువేషన్స్ ఉండొచ్చు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి? స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవచ్చా? ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి, బాగున్నా అండి. లైక్ ఇప్పుడు వార్ వస్తుంది అంటున్నారు, తెలీదు. మొన్న ఆపరేషన్ సింధూర్ అయింది, ఇప్పుడు మళ్ళీ వార్ వస్తుంది అంటున్నారు. ఎట్లా జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అయిపోయింది. సో ఇలాంటి టైంలో స్టాక్ మార్కెట్స్ ఎలా ఉంటున్నాయి, ఎలా ఉండబోతున్నాయి, ఏం చేస్తాయి, ఇన్వెస్టర్స్ రీటైలర్స్ ఏం చేయాలి అంటారు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్కి ఏంటంటే ఇప్పుడు వారు ఏమొచ్చినా కానీ స్టాక్ మార్కెట్స్ అయితే ఆగవు. డైలీ అవైతే వాటి వర్క్ చేస్తూనే ఉంటాయి. అయితే ఏంటంటే ట్రెండ్ని మనం అర్థం చేసుకొని ట్రెండ్తో పాటు వెళ్తేనేమో సక్సెస్ అవుతుంటాం, డబ్బులు వస్తుంటాయి. ట్రెండ్కి అగ్నెస్ట్గా వెళ్తేనేమో ఫెయిల్ అవుతాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అన్నాక అప్ డౌన్ అనేది కామన్. ఇక ఏదో ఒక ఇష్యూ మీద జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే అన్ప్రొఫెషనల్స్ అంటే టెన్షన్ ఉంటే వీళ్ళు ఎక్కువ టెన్షన్ పడతారు, కానీ మామూలుగా ఒక నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పెద్ద టెన్షనే ఉండదు. తెలుసు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఏం చేయాలనేది నార్మల్గా తెలుస్తుంది. కాబట్టి సో ఇవాళ అంత ప్రతిదానికి ప్రతి దానికి స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, ఏ ఇష్యూ జరిగినా. సో అన్ప్రొఫెషనల్స్ ఏంటంటే దీని మీద అవగాహన లేని వాళ్ళందరూ బాగా కంగారు పడుతుంటారు. అవగాహన ఉన్న వాళ్ళు ఏంటంటే నార్మల్గా తీసుకుంటాం, సో రోజు లాగా. సో ఇప్పుడు మార్కెట్ ట్రెండ్స్ ఎలా నడుస్తున్నాయండి? అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నా కూడా కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం వింటున్నాము వారు వస్తుంది అని. సో మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉందా ఈ ప్రస్తుతానికైతే? ప్రస్తుతానికైతే ఏంటంటే ఇది మార్కెట్స్ కూడా ఫస్ట్ లెగ్ ర్యాలీ వెళ్ళింది. సో కాబట్టి ఏంటంటే కొంత కరెక్షన్ వస్తుంది. సో ఆ కరెక్షన్కి ఇది ఒక షాక్ కింద తీసుకొని కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. సో జరగటం వల్ల కొంత మార్కెట్ ఒక 500-600 పాయింట్స్ డౌన్ అవ్వచ్చు మ్యాక్సిమం నిఫ్టీ. కానీ సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 1000-1500 పాయింట్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మరీ వరస్ట్గా కిందకి వెళ్ళదు, ఎందుకంటే ఈ పాకిస్తాన్ కౌంటర్ అటాక్ కనుక లేకపోతే ఈ నార్మలైజ్ అయిపోయి స్టెబిలైజ్ అవుతుంది. ఒకవేళ పాకిస్తాన్ ఇంపాక్ట్ ఉందంటే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఏదైనా కానీ మనకి ఇంపాక్ట్ ఉన్నా ఇంపాక్ట్ లేకపోయినా సో ట్రెండ్ మనకి ఏంటంటే నాలెడ్జ్ ఉండటం వల్ల మనం ముందే మనం ట్రెండ్ ఎలా ఉంది ఏంటో తెలుసుకోవటం ద్వారా దానికి తగ్గట్టుగా మనం మన వ్యూహాలు మార్చుకుంటాం, దానికి తగ్గట్టుగా బెనిఫిట్ అవ్వచ్చు. అవును, ఇప్పుడు చాలామంది అనుకుంటారు అప్వర్డ్ ట్రెండ్లో ఉన్నప్పుడే ప్రాఫిట్స్ సంపాదించవచ్చు అని. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే డౌన్వర్డ్ ట్రెండ్లో ఉన్నప్పుడు స్ట్రాటజీస్ ద్వారా మనం చేయొచ్చు, అది ఓన్లీ నాలెడ్జ్ ఉన్నప్పుడు అంటారు. సో ఎంత నమ్ముతారు ఈ స్టేట్మెంట్ని? అవునండి, ఇప్పుడు మనకి ఇప్పుడు బయింగ్ ఎలా చేస్తామో షార్ట్ సెల్లింగ్ అని ఉంటుంది అనమాట. తక్కువ రేట్లో కొని ఎక్కువ రేట్లో అమ్మితే ఎలా అయితే ప్రాఫిట్, ఎక్కువ రేట్లో అమ్మి తక్కువ రేట్లో కొన్నా కూడా ప్రాఫిటే. కాబట్టి రెండు పక్కల యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటంటే మనము ఒకప్పుడు ఒక 15 years 10 years బ్యాక్ థింకింగ్ వేరు. ఇవాళ అంతా కూడా స్టాక్ మార్కెట్ అంతా కూడా యూత్ రన్ అవుతున్నాం కాబట్టి, ఒక నాలెడ్జ్ పీపుల్, ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంటర్ అవుతున్నాం కాబట్టి మనం ఇది ఇప్పుడు మార్కెట్లో మనం వచ్చేది దేనికి వస్తున్నాం? సంపాదించడానికి. సో మార్కెట్ ఓన్లీ వన్ సైడే పెరిగినప్పుడే సంపాదిస్తా అనేది వాళ్ళ కరెక్ట్ వే కాదనమాట. మార్కెట్ ఎలా ఉన్నా కానీ నేను అర్థం చేసుకొని ట్రేడ్ చేసుకోవాలి, ఎర్న్ చేసుకోవాలి. కరెక్ట్, అలా మార్చుకోవాలన్నమాట. దానికి తగ్గట్టుగా మీకు నాలెడ్జ్ తీసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మీకు సెట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ నెగిటివ్ ట్రెండ్స్ నడుస్తున్నప్పుడు కూడా ప్రాఫిట్స్ సంపాదించాలంటే మీరు అన్నట్టు నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు, గానకపాటి ట్రేడింగ్ అకాడమీలో ఇవన్నీ కూడా మీరు నేర్పిస్తూ ఉంటారా? అవునండి, ఇవన్నీ నేర్పిస్తామండి. ఎందుకంటే ఇప్పుడు ఫోకస్ అంతా కూడా మనకి ఇప్పుడు స్టాక్ మార్కెట్లో బయింగ్ చేయండి, ప్రాఫిట్ వస్తే అమ్మండి అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ అది తెలుసు. అది సో వాళ్ళకి తెలియంది, వాళ్ళకి ఇంపార్టెంట్ ఏమున్నది, చాలా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్నది, అది నేర్పించాలి. సో దానికి ఏంటంటే దానిలో ఫస్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉన్న క్యాపిటల్ కాపాడుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇట్లా వార్ ఎఫెక్ట్ వచ్చినా లేకపోతే క్రాష్ అయింది సపోజ్ అమ్డే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నా క్యాపిటల్ అసలు పోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి అనేది ఫస్ట్ మనం చూస్తే, ఇంకోటి ఏంటంటే అలా కాపాడుకోవాలంటే ఫస్ట్ మనకి ఏంటంటే అసలు ఈ స్టాక్ మార్కెట్లో రెండు రకాలుగా పీపుల్ ఉంటారు. ఒకళ్ళు అన్ప్రొఫెషనల్, ఒకళ్ళు ప్రొఫెషనల్. ఈ అన్ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మార్కెట్కి అగ్నెస్ట్గా ఉంటారు, లాస్ అవుతుంటారు.
ఎప్పుడు చూసినా మార్కెట్కి అగనెస్టే, ట్రెండ్కి అగనెస్ట్గా ఉంటారు. మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడేమో షార్ట్ సెల్లింగ్ చేయటం, లేకపోతే తక్కువ ప్రాఫిట్లు ఎగ్జిట్ అయిపోవటం చేస్తుంటారు. మార్కెట్ డౌన్ ట్రెండ్లోనేమో బయింగ్ చేస్తుంటాం. సో ఎప్పుడు లాస్ అవుతుంటాం. రెండో వాళ్ళు ఎవరంటే ప్రొఫెషనల్స్. అంటే మేము ప్రొఫెషనల్స్ ఏంటంటే మార్కెట్కి ఎప్పుడు ట్రెండ్ అర్థం చేసుకొని దాంతోపాటు వెళ్ళటం. సో ఇప్పుడు మనకి డబ్బులు రావాలంటే మేజర్గా ఎప్పుడు వస్తాయి, మార్కెట్తో పాటు ఉంటే డబ్బులు వస్తాయి, మార్కెట్కి ఎగనిస్ట్గా ఉంటే డబ్బులు పోతాయి. సో ఇప్పుడు మీకు వార్ వచ్చిందా, లేకపోతే ఇంకోటి అయిందా, ఇవన్నీ కూడా మనం ప్రొఫెషనల్స్ పట్టించుకోం. సో అవసరం లేదు, సంబంధం లేకుండా లేదు, అసలు మార్కెట్ అది డౌన్ ట్రెండా అప్ ట్రెండా ఏ ట్రెండ్ అయినా కూడా మనీ సంపాదించుకోవాలి. నాకేం వచ్చింది, ఎంత వచ్చింది, ఎంత పోయింది. సో మీకు ఏంటంటే ఇక్కడ ప్రొఫెషనల్ ట్రేడింగ్ అకాడమీలో మేము చేసేది ఏంటంటే ప్రొఫెషనల్ అప్రోచ్ అంటే ఫోకస్డ్ అప్రోచ్. అంటే మనం ఏ విషయం మీద ఫోకస్ చేయాలి, ఏ విషయాన్ని పట్టించుకోకూడదు. సో ఎక్కువ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ని ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయామంటే ఒకే విషయాన్ని రకరకాలుగా మన హార్ట్లో ఎక్కిస్తూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటాం. అనవసరమైన విషయాలు మనం ఏంటంటే చార్ట్ చూడాలి, లాజికల్గా థింక్ చేయాలి. మీకేంటంటే దీనిలో టెక్నికల్ అనాలిసిస్ ఉంది. బేసిక్గా టెక్నికల్ అనాలిసిస్లో మార్కెట్ని చార్ట్ ప్రకారం చూస్తే మనకి ఆ ట్రెండ్ తెలుస్తూ ఉంటుంది. దానిలో ఒక 8 ఇండికేటర్స్ మేము చూపిస్తాం, యాడ్ చెప్తుంది వాటి గురించి. MACD అని, మూవింగ్ యావరేజ్, MACD హిస్టోగ్రాము, స్టోకాస్టిక్స్, అలాగే ATR బ్యాండ్స్, ఇలా ఇంపల్స్ అని, ఫాల్స్ బ్రేక్ డౌన్, ఇలా దానికి తగ్గ మనం ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకోవటం ద్వారా మనం మార్కెట్ ట్రెండ్ని కరెక్ట్గా అంచనా వేయగలం, దాంతోపాటు వెళ్ళగలం. ముందు అసలు ఆ ట్రెండ్ అర్థమైతేనే ట్రెండ్ ఇస్ ఫ్రెండ్ అనేది ఊరికే అనలేదు. సో ట్రెండ్ని అర్థం చేసుకోవడానికి మనం టెక్నికల్ అనాలిసిస్లో మేము 2 months ట్రైనింగ్ ఇస్తాం. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్, అలాగే వీటిల్లో నెక్స్ట్ వచ్చి కమోడిటీస్లో గోల్డ్, సిల్వర్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటన్నిటి గురించి మీకు ఇప్పుడు థియరీ 1 hour చెప్తే మళ్ళీ ప్రాక్టీస్ కూడా ఇంకొక 1 hour ఇస్తాం. వీక్లీ ఉంటుంది, డైలీ ప్రాక్టీస్. ఇవాళ ఒక కాన్సెప్ట్ చెప్తే రేపు మళ్ళీ మధ్యాహ్నం లైవ్ మార్కెట్లో ప్రాక్టీస్ అయిపోస్తాం. ఓకే. సో కాబట్టి ఏంటంటే ఇవాళ సపోర్ట్ లెవెల్ చెప్పాను అనుకోండి, రేపు మధ్యాహ్నం కల్లా మీకు సపోర్ట్ లెవెల్ మీకు దానిలో మళ్ళీ ట్రైనింగ్ వస్తుంది. కాబట్టి మీరు పర్ఫెక్ట్ అయిపోతాం. సో ఇంతకుముందు ఏంటంటే మీరు హోంవర్క్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈవినింగ్ 8:30 to 9:30, ఇప్పుడు ప్రెసెంట్ బ్యాచ్ 7:30 to 8:30 రేపు స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్. సో రేపు మండే నుంచి స్టార్ట్ అవుతుంది 7:30 to 8:30 న్యూ బ్యాచ్. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే 1 hour థియరీ చెప్తాం. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్టర్నూన్ టైం చూసుకొని, స్లాట్ టైం చూసుకొని మళ్ళీ దాని మీద ప్రాక్టీస్ చేపిస్తాం. అప్పుడే నెక్స్ట్ డేనే ప్రాక్టీస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే దాదాపు 2 hours మీరు వర్క్ చేస్తారు కాబట్టి మీరు ఇంకా బయట వర్క్ చేసే బదులు, లేకపోతే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏ టైం అయితే వాళ్ళ కన్వీనియంట్ టైమో ఆ టైంలో మీకు మళ్ళీ కోచ్ ఉంటారు. సో వాళ్ళతో మీకు చెప్తారు. నేనేమో పర్సనల్గా 7:30, 8:30 నేను క్లాస్ తీసుకుంటే నా స్టాఫ్ వాళ్ళు కూడా నా స్టూడెంట్స్, అలాగే సీనియర్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ల్యాబ్ అసిస్టెంట్ లాగా మీతో ఉండి మీ చేత మళ్ళీ అది ట్రేడ్ చేపిస్తారు. ఆ తర్వాత మేము అడ్వైజరీ కూడా ఇస్తుంటాం. ఇదిగో దానికి ఎగ్జాంపుల్ లాగా ఇప్పుడు ఇది వచ్చింది, ఇది ఎలా ఇస్తున్నాం ఏంటనేది చూసుకోమని ఫ్రీగా. సో అలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇంకా మీరు కాన్సెప్ట్ మీకు ఫుల్గా ప్రాక్టికల్గా, ఇప్పుడు థియరీ అందరూ చెప్తారు, ప్రాక్టికల్గా వాళ్ళు లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడే కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లైవ్ మార్కెట్ మార్నింగ్ ఈక్విటీస్ అయిపోతే ఈవినింగ్ కమోడిటీస్ ఉంటాయి కాబట్టి దానిలో లైవ్ మార్కెట్ చూపిస్తాం. ఓకే. సో మీకు అసలు క్యాండిల్ ఫామ్ అవటం, క్యాండిల్ సపోర్ట్స్ తీసుకోవటం, రెసిస్టెన్స్ తీసుకోవటం, అవన్నీ మీరు కళ్ళ ముందు చూస్తే కానీ మనకు అర్థం కాదు. సో అదంతా మీకు చూపించి మిమ్మల్ని పర్ఫెక్ట్ చేసే బాధ్యత మాది. ఓకే. సో ఇందులో ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా ఉంటాయంటారు, దాని గురించి చెప్తారా? ఫండ్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు సార్, యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం మీకు ఏంటంటే మనీ ఇవ్వండి, టైం లేదు అన్నప్పుడు మీకేం చేస్తామంటే మీ పేరు మీద మోతీలాల్ ఓస్వాల్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. దానిలో అమౌంట్ యాడ్ చేయించి మీకు ప్రీ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఇచ్చి మీ చేత ఇదిగోండి ఇది ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ ఇవన్నీ మా అడ్వైజరీ మీకు చెప్పి మీ చేత చేపిస్తుంటాం అనమాట. అంటే మీ వాళ్ళు ఇక్కడ ట్రేడ్ చేపిస్తుంటాం. సో అంటే ఏంటంటే మీకు ప్రొఫెషనల్గా ఏమవుతుందంటే ఒక్కోసారి మనీ స్టక్ అయిపోయి ఉంటాం, మీరు లాస్ బుక్ చేయలేకపోవటం, స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ కాకపోవటం, అలాగే రావాల్సిన టార్గెట్ మెయింటైన్ చేయలేకపోవటం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి
మీకు ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ అప్రోచ్, ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ అనేది మా దగ్గర ఉంటుంది. కాబట్టి మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ అంతా సెబీ ఏదైతే చెప్తుందో ఆ ప్రకారమే గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతాయి అన్నమాట. సో ఫండ్ మేనేజ్మెంట్ ఎవరెవరికి ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ అంటే, సపోజ్ మీ దగ్గర బాగా మనీ ఉండి, సో మీకు ప్రొఫెషనల్ గైడెన్స్ కావాలి, ఆ టైం లేకపోతే మేము చేస్తాం. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే మనీ గ్రో అవుతుంటాయి. సో అది ఒక మంచి అడ్వాంటేజ్ మీరు తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ మీకు మీ కళ్ళ ముందు మీ కన్ఫర్మేషన్ ప్రకారమే, ప్రీ ఆర్డర్ కన్ఫర్మేషన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి ఇంకా టెన్షన్ ఉండదు అనమాట. సో అది చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలామంది ఈ 1 year నుంచి చూసుకుంటే డౌన్వర్డ్ ట్రెండ్స్ నడుస్తుంది. ఈ డౌన్వర్డ్ ట్రెండ్ ఉన్నప్పుడు అంటే లైక్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్స్ చేసే వాళ్ళు కూడా భయపడుతున్నారు, కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా భయపడుతున్నారు. వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తారు? ఎట్లా చూడాలి స్టాక్ మార్కెట్స్ని? అసలు యాక్చువల్గా ఈ టైం ఎందుకు ట్రైనింగ్ తీసుకొని యూ హ్యావ్ టు గెట్ ఇన్? అవునండి, ఎందుకు తీసుకోవాలి అంటే ఇదే విషయం అనమాట. సో ఇప్పుడు చాలామందికి ఏమవుతుందంటే, నాకు తెలుసు కదా, ఏముందిలే మనకి ఇన్వెస్ట్మెంట్ చేయటమే కదా, యూట్యూబ్లో చూస్తే వచ్చేస్తుంది అని అనుకుంటాం. కానీ ఇప్పుడు రియల్ డెప్త్ అనేది మనం దిగితే తెలుస్తుంది. ఇది ఏంటంటే ఒక అన్ప్రెడిక్టబుల్ హ్యూజ్ డిమాండ్ ఉన్న ఒక మార్కెట్ అనమాట. సో ఇవాళ ఉన్నది స్ట్రాటజీ రేపు వర్కౌట్ అవ్వదు. ఇవాళ ఈ రకంగా చేశారు కదా అంటే రేపు మళ్ళీ మారిపోతూ ఉంటాయి. అలాంటి డైనమిక్ సినారియోలో మనం కన్సిస్టెంట్గా గ్రో అవ్వాలంటే, సంపాదించాలంటే కంపల్సరీ మీకు టీచర్ ఉండాలి, ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ ఉండాలి. ఆ వెల్త్ క్రియేషన్లో మీకు కంపల్సరీ ఏ స్టాక్స్ కొనాలి, వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, రిజల్ట్స్ వస్తుంటాయి. సో ఆ రిజల్ట్స్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనకి ఫండమెంటల్ అనాలిసిస్లో ఎలా చూడాలి. ఇప్పుడు టెక్నికల్గా మీకు ఇది చెప్పాం, తర్వాత ఫండమెంటల్గా కూడా మీకు కావాలి. ఎందుకంటే ఫండమెంటల్ అనాలిసిస్లో బేసిక్గా రిజల్ట్స్ వస్తే దాన్ని అనలైజ్ చేయటం, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ పిఎన్బి మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఇలా మనం తెలుసుకున్నాక వాటిలో ఒక క్వార్టర్ ఉంటాం, లేకపోతే ఒక 1 year ఉంటే ఎలా ఉంటుంది, అలాగే పిఈ రేషియోస్ ఏంటి, ఈపీఎస్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఏంటి, పీబైఎస్ రేషియోస్, ఇవన్నీ క్యాష్ ఫ్లో రేషియోస్, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మనకి ఇంకా అప్పుడు టెన్షన్ ఉండదు. అంటే ఒక కంపెనీ గురించి మనకి స్థిరమైన నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలుగుతాం, ఒకవేళ డౌన్ అయినా మళ్ళీ రీఇన్వెస్ట్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఏంటంటే గెలవాలి అంటే మనకి నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది, నాలెడ్జ్ మీద వస్తుంది. నాలెడ్జ్ ఎలా వస్తుంది అంటే మనకు ఒక మెంటర్ ఉండాలి. మీకు ట్రైనింగ్ 2 monthsతో పాటు మీకు మళ్ళీ మేము గైడెన్స్ కంటిన్యూగా ఉంటాం. అంటే మీరు నా స్టూడెంట్స్ ఎప్పుడైనా నాతో మాట్లాడచ్చు, మేము ఇటు కంటిన్యూగా పోర్ట్ఫోలియోలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈ టైంలో మనం ప్రొఫెషనల్ అయితేనే, మీరు అందరికీ అర్థమవుతుంది 90% ఫెయిల్యూర్ అవుతున్నారు. ఎందుకంటే క్యాజువల్గా తీసుకున్న వాళ్ళందరూ ఫెయిల్ అవుతున్నాం. సో దీన్ని ప్రొఫెషనల్గా తీసుకోవాల్సిందే. అలా ప్రొఫెషనల్గా తీసుకోవాలంటే మంచి ఇన్స్టిట్యూట్లో మీరు నేర్చుకొని మీరు సక్సెస్ అవుతే ఈ మార్కెట్లో ఏమవుతుందంటే, మీరు నిలబడ్డారనుకోండి, మీ ద్వారా నలుగురు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మీరు ఇంకా షేర్ చేయగలరు. అప్పుడు వేరే వాళ్ళని కూడా నిజంగా మార్కెట్స్ నుంచి డబ్బులు ఒక రోజు కాదు ఎప్పటికైనా తీసుకోగలరు. సో అందులో ఇవాళ ఉన్న పీపుల్ అంతా కూడా ఎడ్యుకేటెడే. ఇప్పుడు మెయిన్ నేను ఎవరిని బాగా ఇన్స్పైర్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ హౌస్ వైఫ్స్ని, ఇంట్లో ఉండి వాళ్ళు ఆల్రెడీ ఇవాళ ప్రతి వాళ్ళు మనం బీటెక్ డిగ్రీ చదివేసి ఉంటాం, బేసిక్ ఎడ్యుకేషన్ మనకు ఉంది. వాళ్ళు ఏంటంటే హౌస్ వైఫ్స్కి ఆల్రెడీ పిల్లలు ఉండే, ఇప్పుడు జాబ్ మానేసుకొని హస్బెండ్కి సపోర్ట్ చేద్దామని మళ్ళీ అక్కడ బయట జాబ్ చేసి ఆ ప్రెషర్ అంతా ఇంట్లో ఫేస్ చేస్తున్నారు. దాని ఎఫెక్ట్స్ ఏమవుతుందంటే, వర్కింగ్ జాబ్ చేసే వాళ్ళకి పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది, మాటలు రాకపోవటం, ఇవన్నీ వస్తున్నాయి. చిన్న పిల్లలు, వాళ్ళకి కరెక్ట్ కోఆర్డినేషన్ చేయకపోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇది మంచి ప్రొఫెషన్గా మీకు సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 9 to 3 కల్లా అయిపోతుంది. ప్లస్ అమ్మాయిలకి అంటే మనీ విషయంలో ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి రిస్క్ని వాళ్ళకి రిస్క్ ముందు నుంచి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ లాస్ అవ్వరు, కాబట్టి రిస్క్ ఎక్కువ తీసుకోరు. సో వాళ్ళు రూల్స్ ఫాలో అవుతారు, చెప్పింది ఫాలో అవుతారు, కాబట్టి వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు. వాళ్ళు కానీ తర్వాత రిటైర్డ్ పీపుల్ ఉన్నారు,
వాళ్ళకి ఏంటంటే వాళ్ళు 60 ఏళ్ళు వచ్చినా కూడా బాధ్యతలు తీరట్లా, ఆ వచ్చిన డబ్బులు సరిపోవట్లేదు, హాస్పిటల్స్ అని, ఈఎంఐస్ ఇవన్నీ అని. పిల్లలు ఇంకా అప్పుడే అబ్రాడ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఇంకా మ్యారేజ్ అయిన పిల్లలు, ఇంకా అవన్నీ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంకొక 5 ఇయర్స్ వాళ్ళకి ఆ బర్డెన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొంచెం ఫోకస్ చేసి, ఇప్పుడు మీరు 60 ఇయర్స్ వచ్చేపాటికి మీకు కూడా ఏమవుతుందంటే ఒక స్టెబిలిటీ వచ్చేస్తాయి లైఫ్ మీద. సో మీరు రూల్స్ ఆల్రెడీ ఫాలో అవుతుంటాం. కాబట్టి మీకు ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ కరెక్ట్గా దీనిలో కావాల్సిన నాలెడ్జ్ మీరు తీసుకోగలిగితే మీరు బాగా సంపాదించగలరు. సో వీళ్ళిద్దరు. మూడో వాళ్ళు ఎవరంటే జాబ్ యాస్పిరెంట్స్. సో జాబ్ యాస్పిరెంట్స్కి ఏమవుతుందంటే వాళ్ళకి ఏంటంటే డైలీ ఎక్స్పెన్సెస్ వాళ్ళ కోసం అవన్నిటికీ ఖర్చులు కొంచెం తీసుకొని వాళ్ళు ఏంటంటే చాలా షార్ప్గా ఉంటారు. వాళ్ళని కరెక్ట్ వేలో కనుక ఇది పద్ధతి అని చెప్పి గైడ్ చేయగలిగితే వాళ్ళు ఇంకా చెడిపోరు. వాళ్ళకి ఇంకా కెరీర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా అయితే అకాడమిక్స్ ఎలా అయితే చదువుకున్నామో అలా కూడా వీళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి ఒక పద్ధతిగా మీరు ఇది ఏంటి అనేది నేర్చుకుంటే మీరు చాలా సక్సెస్ అవుతారు. సో వీళ్ళందరినీ నేను ఏంటంటే చెప్పేది, అలాగే మేజర్గా ఇంకోటి బాగా లాస్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ట్రేడ్లో లాస్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనం ఒక సేయింగ్ ఉంది, ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కోవాలని. ఆ ఎత్తుక్కోవటం అనేది ఎక్కడ పోయిందో మేము చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మా ఎక్స్పీరియన్స్ పద్ధతి చెప్పడం ద్వారా మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, దాన్ని రివర్స్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అనేది మీకు అర్థమవుతుంది. సో దాని ప్రకారం మీరు చేసుకుంటే మీకు లైఫ్ సెట్ అయిపోతుంది. దీనిలో ఏంటంటే ఒకటే అండి, ఫెయిల్యూర్కి సక్సెస్కి ఇక్కడ డెఫినేషన్ అర్థం చేసుకుంటే, ఈ స్టాక్ మార్కెట్లో ఫెయిల్యూర్ ఎలా ఉంటుందంటే డూయింగ్ రాంగ్ థింగ్స్ రిపీటెడ్లీ. అంటే ఒకటే తప్పు అక్కడ జరిగేది, అదే రిపీట్ చేస్తున్నా. అంటే ఎప్పుడు చూసినా లాస్ని యావరేజ్ చేస్తూ ఉంటాం. లాస్ని యావరేజ్ చేసి చివరికి టోటల్ లాస్ అవుతుంది. మేజర్గా ఆప్షన్స్లో మేజర్ మిస్టేక్ అదే. సో ఆప్షన్స్లో ఎప్పుడు కూడా సేమ్ స్ట్రైక్ యావరేజ్ చేయకూడదు. సో చాలామంది ఆప్షన్స్లో గెలవాలి అనుకుంటారు, వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే ఆప్షన్స్లో మనీ ఉంది. అయితే ఎప్పుడు చేయాలి, రోజు 24 గంటలు అదే పని చేయకూడదు. ఆపర్చునిటీ అలాగే ఇన్ ద మనీ చేయాలా, ఎట్ ద మనీ చేయాలా, ఎప్పుడు అవుట్ ఆఫ్ మనీకి వెళ్ళాలి, ఎప్పుడు ఇన్ ద మనీకి వెళ్ళాలి, ఎప్పుడు మనం ఇది చేయాలి, లేకపోతే ఎప్పుడు ఫ్యూచర్ చేయాలి, అలాగే ఎప్పుడు ఈక్విటీ కొనాలి. సో ఏంటంటే ప్రతి దానికి ఇక్కడ ఏమైందంటే ఒకటే బాణం వేస్తుంటే అవదు. సిచ్యువేషన్ తగ్గట్టు స్ట్రాటజీస్ మారుస్తూ ఉండాలి. కొత్త లాస్ట్ 10 years ఉన్నట్టు మార్కెట్స్ ఇప్పుడు లేదు. కాబట్టి మీకు ఆ వర్సటైల్ మనం ఈక్విటీ ఎప్పుడు అన్నీ యూజ్ చేయాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీకు చాలాసార్లు నేను చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ 60% చేయాలి, 40% అందరం ట్రేడ్ చేయాల్సిందే. నేను ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తాను డబ్బులు రావు, ఓన్లీ ట్రేడ్ చేస్తాను డబ్బులు రావు, కాంబినేషన్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ టైం చూడండి, లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ మనీ లేదు, 30-40% మైనస్లో ఉన్నారు. ఇంకా రాలా, ఇంకా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, ఓన్లీ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఫెయిల్ అవుతాం. సో బోత్ కాంబినేషన్లు చేయాలి. సో అంటే ఏదో స్టాక్ మార్కెట్లో నేను డబ్బులు ఉన్నాయి నేను బై చేసేస్తాను అంటే వాళ్ళ డబ్బులు రావు. అదైతే చాలా అర్థం చేసుకోండి. కాబట్టి ఏంటంటే అన్ని కోర్సులాగా ఇప్పుడు మనం బీటెక్ ఎలా అయితే కోర్సు నాలెడ్జ్ తోటే వెళ్తామో అన్ని కోర్సు లాగా స్టాక్ మార్కెట్లో కూడా ఇది ఒక మంచి కోర్సు. అది కంపల్సరీ నేర్చుకుంటే మనం లైఫ్ సెట్ అవుతాం, డబ్బులు సంపాదిస్తాం. అది నేర్చుకున్నంత కాలం, తెలియనంత కాలం చాలా లాస్ అయిపోతాం. ఏదో 1-2 రోజుల మాయనే బ్లైండ్గా చేసినప్పుడు అయితే అవుతాం. కానీ ఇప్పుడు మేము మీకు ఎన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తున్నాము అంటే, క్లాసెస్ చెప్తున్నాం, థియరీ చెప్తాము, అడ్వైజరీ ఇస్తున్నాము, తర్వాత ప్రాక్టికల్గా మీకు డైలీ చేపిస్తున్నాం. కాబట్టి మీకు ఏమవుతుందంటే చాలా తక్కువ టైంలో మీరు అసలు ఈ మార్కెట్ని అర్థం చేసుకోవటం, దాని తగ్గట్టుగా మోడిఫై అవ్వటం, మౌల్డ్ అవటం కూడా అయిపోతారు. కాబట్టి ఇవన్నిటిలో యూజ్ చేసుకోమని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఎక్కడ ఉందండి మీది? మా ఆఫీస్ నుంచి నిజాంపేట అండి, కుకట్పల్లి నిజాంపేటలో ఉంది. ఏఎస్ఆర్ రాజనగర్, కొలన్ రాఘురెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్, అపోలో హాస్పిటల్ ఆపోజిట్, ఫ్లాట్ నెంబర్ 51, సెకండ్ ఫ్లోర్. ఓకే. సో నా నెంబర్స్ కూడా ఇక్కడ స్క్రోల్ అవుతుంటే 9000-838-555, అలాగే 8008-968277. సో మేము స్టాక్ మార్కెట్లో ట్రైనింగ్ ఇస్తాము, అలాగే అడ్వైజరీ సర్వీసెస్. కొంతమందికి ఏంటంటే ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళకి ఏంటంటే అడ్వైస్ కావాలి. సో మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మేము స్వింగ్ ట్రేడ్స్ ఇస్తాము, దాన్ని కూడా తీసుకోవచ్చు. లేదు ఫండ్ మేనేజ్మెంట్ పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకోవచ్చు. మీరు పోర్ట్ఫోలియో ఇవన్నీ నాకు వచ్చా, నాకు పోర్ట్ఫోలియో ఉంది, దాని గురించి మీరు కొంచెం చూసి చెప్పండి అంటే అది కూడా చెప్తాం. సో ఏదైనా మీరు గెలవాలి,
మీరు సక్సెస్ అవ్వాలి, దానికి మా సపోర్ట్ తీసుకోండి, అంతే, కరెక్ట్. వీఆర్ విత్ యూ. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సిచ్యువేషన్స్ నడుస్తున్నా కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు డౌన్వర్డ్ ట్రెండ్, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయినా కూడా నెగిటివ్ అంటే డౌన్ అయిపోతుంది, అది కూడా ఒక ఆపర్చునిటీ టు గ్రాప్ సమ్ స్టాక్స్ అంటారు. ఎక్సలెంట్ అండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ దానిలో ఏమవుతుందంటే టెంపరీగా ఏదైనా తగ్గినా ఓవర్ లాంగ్ రన్లో ఇవన్నీ డిస్కౌంట్ అయిపోతాయి. అలాంటి కంపెనీలు ఒక 5 మీకు చెప్తాను. సో ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోయినా ఈ కంపెనీలు మీరు చూసుకోండి, వీటిలో ట్రై చేసుకోవచ్చు. మేము కూడా దీనిలో అన్నీ చూసే చెప్తాను. అయితే ఇది చెప్పేటప్పుడు యాజ్ పర్ సెబీ రూల్ ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పసే, నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. సో మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. సో ఫస్ట్ కంపెనీ వచ్చి పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. రిజల్ట్స్ బాగా వచ్చాయంట. సో అది ఇప్పుడు 94 ఆ రేంజ్లో ఉంది. సో 130-140 దాకా ఛాన్స్ ఉంది. కింద డౌన్ అయినా కానీ బై చేసుకోవచ్చు, 80 ఆ రేంజ్ వచ్చినా కూడా బై చేసుకోవచ్చు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అదొకటి బాగుంది. తర్వాత స్విగ్గీ ఏంటంటే దాదాపు ఇష్యూ 600 అయితే ఇప్పుడు 300 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా స్విగ్గీ మనందరికీ కొత్తగా వచ్చింది, అది తీసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మంచి రిజల్ట్ ఇస్తుంది. స్విగ్గీ కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత ఎస్డబ్ల్యూ సోలార్ అని ఒకటి ఉంది. ఎస్డబ్ల్యూ సోలార్, ఇందులో రిలయన్స్ వాళ్ళ వాటా ఉంది, షాపూర్జీ పల్లంజీ వాళ్ళ వాటా ఉంది. ఇది సోలార్ ఎనర్జీ సంబంధించింది. ఇది అంతకుముందు ఆల్మోస్ట్ 800 దాకా వెళ్ళి ఇప్పుడు 270-280 మధ్యలో చాలా పడిపోయింది, చాలా తగ్గింది. ఇక్కడ మంత్లీ చార్ట్ రివర్సల్ చూపిస్తుంది. సో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. 6 months 1 year ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ బాగా తీసుకోవచ్చు. తర్వాత 4వ కంపెనీ వచ్చి సిడిఎస్ఎల్ ఏంటంటే మనకి సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఈ సిడిఎస్ఎల్ కానీ తర్వాత బిఎస్సి కానీ ఎంసీఎక్స్ కానీ ఇవి ఎక్స్చేంజెస్ ఏంటంటే ఇప్పుడు కంటిన్యూగా వాటికి సేల్స్ పెరిగిపోతున్నాయి, వాళ్ళకి ఎక్స్చేంజ్ కమిషన్స్ బాగా వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మనకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వాళ్ళకైతే డబ్బులు వస్తాయి. కాబట్టి సిడిఎస్ఎల్ షేర్ అనేది కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్లో కొనుక్కోవచ్చు. ఇప్పుడు 1250-1280 మధ్యలో ఉంది, ఇక్కడ బై చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళకి ఇప్పుడు డౌన్వర్డ్ ట్రెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కంపెనీస్ చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా 5వ కంపెనీ ఏంటంటే మనం వోల్టాస్ కింద తీసుకోవచ్చు. వోల్టాస్ కానీ ఏసీసీ కానీ ఈ 2 బాగా తగ్గినాయి. సో వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవచ్చు. సో ఇలా ఇవి నేను చెప్పేవన్నీ కూడా ఒక లాంగ్ టర్మ్ పాయింట్ 3 months నుంచి 6 months వరకు మంచి ఛాన్సెస్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనపడతాయి. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, మీరు కూడా చూసుకోండి. మీరు కూడా అనాలిసిస్ చేసి చెక్ చేసుకొని ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో చూసారు కదా, ఫస్ట్లీ ఇలాంటి వార్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కానీ ఇలాంటి ఎన్నో క్రాష్లు ఎన్నో సిచ్యువేషన్స్ రావచ్చు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉన్నప్పుడే స్టాక్ మార్కెట్స్లో దిగండి, ఎందుకంటే అప్పుడే మీరు డబ్బులు సంపాదించగలరు, లేకపోతే ఎప్పటిలో లాస్లో మిగిలిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకే 90% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఆర్ ఫెయిలింగ్ అంటారు, బికాస్ ఆఫ్ నాలెడ్జ్ లేనందుకల్లా. సో మీరు కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా, లేకపోతే స్టాక్ మార్కెట్స్ గురించి నేర్చుకోవాలి అనుకున్నా కూడా మీరు గానకపాటి ట్రేడింగ్ అకాడమీ వారిని సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ ఏంటివి, మళ్ళీ కలుద్దాం.